ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఐ డోంట్ యాక్సెప్ట్. అక్కడ మాతాశ్రీ అమ్మవారిని తీసుకురమ్మనడం, ఇక్కడ అవని శ్రీకర్ని రమ్మనడం చూస్తుంటే నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యేలా ఉంది. నాటకం అంతా జగన్నాటకం. ఇప్పుడు ఎలా మరి? ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? నిశ్చితార్థం సవ్యంగా జరగాలి అంటే తప్పదు శ్రీకర్. మన బతుకులు మారటం ఇప్పుడు మాయ చేతిలో మాత్రమే ఉంది. అందుకే నువ్వు అవని కోరిన విధంగా చేయక తప్పదు. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? అమ్మ చెప్పింది ఆలోచిస్తే అదే కరెక్ట్ అనిపిస్తుందిరా. అవును శ్రీకర్, ఆ మధ్య ఆ ఇంట్లో స్నానంకి వెళ్ళానన్నావు కదా, ఇది కూడా అలాగే అనుకో. 5 నిమిషాల క్రితం వెళ్ళకూడదన్నట్టు మాట్లాడారు, ఇంతలోనే మారిపోయారేంటి? రే, పరిస్థితుల్ని బట్టి పొద్దుతిరుగుడు పువ్వులాగా మారిపోవాలరా. అయినా నువ్వు వెళ్ళేది ఎవరింటికి? నీ భార్య ఇంటికే కదా. లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ అనుకోనే వెళ్ళిపో. అనయ్య, పిచ్చి వాగుడు వాక్కు. నేను వెళ్ళను వెళ్ళను వెళ్ళను. అయితే అవని దగ్గరికి వెళ్ళి దాని కాళ్ళు పట్టుకుని అక్షయ్ని మర్చిపోని బ్రతిమాలుకో. రెండిట్లో ఏదో ఒకటి చెయ్యి. అందుకు తను ఒప్పుకోనంటుంది కదమ్మా. అయితే మేము చెప్పిన దానికి ఒప్పుకో. మీరు మౌనంగా ఉన్నారేంటి? మీరు ఒప్పించే ప్రయత్నం చెయ్యండి. ఏం మాట్లాడమంటావు వేదా? ఇది ఓ తండ్రి ఒప్పించాల్సిన విషయమా? ఓ తల్లి కోరవలసిన కోరిక? ఓ అక్క చెప్పవలసిన సలహానా? ఒక అన్న ప్రోత్సహించే కార్యమా? ఏమని మాట్లాడమంటావు? ఇది చాలా దారుణమైన పరిస్థితి. కుటుంబ సభ్యుల మధ్య రాకూడని ప్రస్తావన ఇది. రేయ్, ఆయన అనుకూలతని బట్టి ఈ విధంగానే తప్పించుకుంటూ ఉంటారు గాని నువ్వే నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నావో తీసుకో, నీ ఇష్టం. సరే అమ్మా, నువ్వు చెప్పిన విధంగానే చేస్తాను. కుటుంబ పరిస్థితులు మారటం కోసం మనసు చంపుకొని వెళ్తాను. మంచి డెసిషన్ తీసుకున్నారా తమ్ముడు? అందరూ ఈ విషయాన్ని మాయకి తెలియనివ్వకండి. చాలా గోప్యంగా ఉంచండి. తెలిసింది అంటే మొదటికే మోసం వస్తుంది. వెళ్ళు వెళ్ళు శ్రీకర్. తెల్లారేసరికల్లా మీ బంధం బాగా స్ట్రాంగ్ అయిపోతుంది. అప్పుడు నువ్వే వచ్చి ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ చేయండి అంటావు. నువ్వు చెత్త సలహాలు ఇవ్వకు. జై జటా. చెప్పు మాయా. నా తల్లిదండ్రులుగా ఈ ఇంట్లో ఉన్నవారు ఇంకా నేను తమ సొంత కూతుర్నన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఈ మధ్య వారికి నా మీద చిన్న చిన్న అనుమానాలు మొదలయ్యాయి. నా పుట్టుక వివరాలు నాకు ఇదివరకే తెలుసన్న విషయం వాళ్ళకి తెలీదు. వాళ్ళు నా ముందు నటిస్తున్నట్టే నేను వాళ్ళ ముందు నటిస్తున్నాను. బయటపడకుండా భద్రంగా ఉంటున్నాను. కానీ ఈ మధ్య వారికి నా మీద చిన్న చిన్న అనుమానాలు మొదలయ్యాయి. నా వ్యక్తిగత గదిలో ఏదో జరుగుతుందని వారి ఊహకు అందింది. వాళ్ళకి నిజాలు తెలియడానికి ముందే నేను బయటపడగలనా? ఇంకా ఎన్నాళ్ళు ఇంట్లో ఉండాలి? ఆనాడు నువ్వు ఈ అడవి తల్లి ఒడిలోంచి వారి ఒడిలోకి చేరుకునేలా నేనే చేశానని గూడెం ప్రజలకు, మనము నమ్ముకున్న ఈ దైవానికి తెలుసు. కార్యసాధన కోసం నిన్ను బయట సమాజంలోకి పంపించాను. అన్నీ సాధించుకున్నావు, ముక్కు పుడకను తప్ప. దానిని కూడా విజయవంతంగా సాధించుకున్నావంటే మనం కోరుకునే శక్తులు మనకు సిద్ధిస్తాయి. అప్పుడే మనం ధైర్యంగా బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి జనజీవన స్రవంతిలో కలవగలం.
మన పథకం ప్రకారం శ్రీకర్ని పెళ్లి చేసుకో, ముక్కు పుడకని అందుకో, తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి సమర్పించుకో. అప్పుడు నీకున్న బంధాలన్నింటినీ తెంచుకొని ఇక్కడికి వచ్చేయొచ్చు. మా అందరితో కలిసి ఉండిపోవచ్చు. తిరిగి వెళ్ళవలసిన అవసరం ఉండదు, సరేనా? సరే స్వామి. అప్పటి వరకు నీ పుట్టుక రహస్యాలు ఎవ్వరికీ తెలియనివ్వకు. అడవి జాడ రహస్యంగా ఉంచు. అలాగే స్వామి. స్వామి చెప్పిన విధంగా నా తల్లిదండ్రులుగా ఉన్న వారికి నా శక్తుల గురించి, మేము చేయబోతున్న కార్యం గురించి తెలియనివ్వకుండా జాగ్రత్తగా ఉంటాను. కొన్ని విషయాలను చెప్తాం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. రేపు నిశ్చితార్థం కాబట్టి, అవని నిన్ను దక్కించుకోవడానికి ఇదే ఆఖరి రోజు కాబట్టి రకరకాల విన్యాసాలు చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే నువ్వు అవని దగ్గర జాగ్రత్తగా ఉండు. శ్రీకర్ నువ్వు ఏకాంతంగా గడపాల్సిన సమయం ఇది. అందుకే మేం మీ మధ్య ఉండకూడదు. గుళ్ళో హరికథ కాలక్షేపానికి వెళ్ళి రేపు పొద్దున్నే వస్తాం. రా. పాలల్లో ఏదైనా కలిపివ్వచ్చు, తిండిలో కూడా ఏదైనా కలపచ్చు. లేదంటే మత్తుమందు ప్రయోగం చేయొచ్చు. ఏదైనా జరగచ్చు. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. రేయ్, ధైర్యంగా ఉండాలిరా. అసలు మీ ముగ్గురు జైల్లో ఉండాలి. ఎంత దారుణమైన మనుషులంటే మీరు చంపినా మళ్ళీ పుడతారు. మీ జీవితానికి ఇది చాలా ముఖ్యమైన రోజు మేడం. మీరు కరెక్ట్గా ఉపయోగించుకుంటే లైఫ్ సెట్ అయిపోతుంది. నా కోరిక నెరవేరిపోతుంది. పద. ఆ అవని తన మాయ మాటలతో నిన్ను తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తుంది. అందుకే నువ్వైతే క్షణక్షణం అవనిని కనిపెట్టుకుంటూ ఉండు. ఓడిపోతే రేపు అది విగ్రహాన్ని తీసుకుని రావాల్సొస్తుంది. ఇక బయలుదేరు. నీ మంచి మనసుని శ్రీకర్ అర్థం చేసుకుని నీ వైపుకి మారాలని కోరుకుంటున్నాను.